అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం గురించి మనము ప్రతి 3వ శనివారం చేయాల్సిన కార్యక్రమం గురించి మొదటగా అయితే తెలుసుకుందామండి. దయచేసి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ముందుగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర గురించి సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. మొదటగా ఇక్కడ చూస్తే ఇక్కడ అయితే మనకు 3rd సాటర్డే ఎవ్రీ మంత్ అనేది మనకు స్వచ్ఛాంధ్ర డేగా నిర్వహించాలని చెప్పేసి మనకు గౌరవ సీఎం గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో అందువల్ల మనం అయితే ప్రతి నెల 3వ శనివారాన్ని మనం స్వచ్ఛాంధ్ర డేగా మనమైతే జరుపుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దాని యొక్క థీమ్ వచ్చేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు జనవరి 18వ తారీఖు వచ్చేసి మనకు కడప జిల్లా మైదుకూరులో మనకు ఈ ప్రోగ్రామ్ని అయితే గౌరవ సీఎం గారు అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము ప్రతి యొక్క శనివారం కూడా ఈ యొక్క మన సరౌండింగ్స్ని క్లీనర్గాను మరియు గ్రీనర్గాను హెల్తీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం అనేసి ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం అయిందనమాట. సో మనం చేయాల్సిన అంశాలు ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్లో చూసుకుందామండి. ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి నెలను మాత్రం మనము సోర్స్ అండ్ రిసోర్స్ అనే థీమ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రివెన్షన్ ఆఫ్ మిక్సింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఇన్ 3 స్ట్రీమ్స్ సోర్సెస్ యాజ్ లైఫ్ స్టైల్. మనకు నిజ జీవితంలో ఉన్నటువంటి 3 రకాలైన స్ట్రీమ్స్ను డివైడ్ చేసి వాటిని చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారనమాట. ఇక్కడ చూడండి మనకైతే ఇందులో యాక్టివిటీ ఇచ్చారు, ఇక్కడ అవుట్కమ్స్ అనేది ఇచ్చారనమాట. సో యాక్టివిటీ అంటే మనం చేయాల్సింది ఏందని ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏం లేదండి, మనము సపరేట్గా బిన్స్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అవి తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఇంకా కొన్ని హానికరమైన వాటిని కూడా మనము డివైడ్ చేసుకోవాలన్నమాట. సో అందులో ఏంటంటే మనకు వాటికి కొన్ని కలర్స్ లేబుల్స్ కూడా ఇచ్చుకోవాల్సిందనమాట. సో తడి చెత్తకైతే మనము గ్రీన్ కలరు, తర్వాత పొడి చెత్తకైతే బ్లూ కలరు, తర్వాత డొమెస్టిక్ హజార్డస్ అంటే మనకు స్వదేశీయంగా హానికరమైన వాటికి మనం రెడ్ కలర్లో మనం డస్ట్బిన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆన్ సోర్స్ సపరేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మిక్సింగ్ అని ఇచ్చాడనమాట. సో మనము వాళ్ళకి ఒక డెమాన్స్ట్రేషన్ అంటే మనము చేసి చూపించాలన్నమాట, ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అనేది. తర్వాత కండక్ట్ ఇన్నోవేటివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. సో మనము కొత్తగా అవేర్నెస్ అనేది వాళ్ళలో కల్పిస్తూ మనం ఆ విధంగా అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదండి ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ సపరేట్ అండ్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్ ఇన్ 3 స్ట్రీమ్స్ అండ్ ట్రాన్స్పరేషన్. ఈ 3 రకాలుగా ఈ డివైడ్ చేసిన వాటిని కూడా మనము ఏ విధంగా చేసుకోవాలనే దానికి హెల్త్ వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా మనం మంచిగా ట్రైనింగ్స్ ఇచ్చుకొని బిల్డ్ చేసుకోని ఇచ్చాడనమాట. సో తర్వాత ఇవన్నీ చేయడం వల్ల మనకు ఏం ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవాలి. డోర్ టు డోర్ సాగ్రిగేటెడ్ కలెక్షన్ అనమాట. మనకు డోర్ టు డోర్ వచ్చేసి ఏ విధంగా డివైడ్ చేయాలి చెత్తను అవి అనేది పదార్థాలను అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత రెడ్యూస్డ్ ట్రాన్స్పోర్టేషన్ బర్డన్ అనమాట. సో అలా డివైడ్ చేయడం వల్ల కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రివెంట్స్ డంపింగ్ ఆఫ్ మిక్స్డ్ వేస్ట్, అన్నీ కలిపి ఒక చోట వేయడం లాంటివి అయితే చేయొద్దని నిరోధించాలని చెప్తున్నారనమాట. తర్వాత వచ్చేసి ప్రమోట్స్ హోమ్ అండ్ కమ్యూనిటీ కంపోస్టింగ్ అనమాట. సో మనకు మన ఇంట్లో కానీ లేదంటే సమాజంలో కానీ కూడా ఈ విధంగా అనేది మనం ప్రమోట్ చేయాలంటే వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇంప్రూవ్స్ రిసోర్స్ రికవరీ రీసైక్లింగ్ అప్సైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ అనమాట. సో వాటిని చెత్త నుండి ఏదైనా మనము మళ్ళీ రీసైకిల్ చేసి కొన్ని యూజ్ అయ్యే విధంగా చేసుకుంటా ఈ విధంగా కూడా మనము చేసుకోవాలన్నమాట. ఇది ఈ 3వ శనివారం వచ్చేసి సోర్స్ అండ్ రిసోర్స్ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత వచ్చేసి మనం యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. చూడండి, మొదటగా మనము డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఏపీకేను టచ్ చేసి యాప్ను తీసుకోవాలి. ఇది ఈ విధంగా అయితే ఉంటుంది, ఎస్సీ అని. తర్వాత ఇట్లా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో స్వచ్ఛాంధ్ర అని ఎంటర్ యూజ్ ఐడిలో మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి సెంటర్ ఐడిని ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ పాస్వర్డ్లో డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చారు కదండి, మనం ఆ యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. తర్వాత కింద ఉంది చూడండి క్యాప్చా 25 - 2 ఎంత అని ఇచ్చారనమాట. 25లో 2 వెళ్తే మనకి 23, మళ్ళీ లాగిన్ ఎంటర్ చేయాలి. మనకు లాగిన్ అయిన తర్వాత యాప్లో అయితే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి మనకు వ్యూ డీటెయిల్స్ అని వచ్చింది కదండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు థీమ్ నేమ్ వచ్చేసి మనం ఫిబ్రవరి సోర్స్ అండ్ రిసోర్స్ అని చెప్పుకున్నాం అదండి. తర్వాత ఏ మంత్ అనేది, తర్వాత థీమ్ యొక్క కాన్సెప్ట్ ఏందనేది ఇక్కడ యాప్లో ఇవ్వడం జరిగిందనమాట.
తర్వాత వచ్చేసి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, తర్వాత డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ చూడండి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ ఎవరనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అఫీషియల్స్ ఎంతమంది వచ్చారనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ అఫీషియల్స్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ తర్వాత హైయర్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చారని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. ఒకవేళ ఎస్ అయితే మనం ఎస్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత అక్కడ ఎవరు, తర్వాత వారి యొక్క డిజిగ్నేషన్ ఏందనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఒకవేళ మనకు ఎంఆర్ఓ అలా ఎవరైనా వస్తే మనకు ఎంఆర్ఓ, లేదంటే ఎండిఓ అయితే ఎండిఓ, ఆ విధంగా అయితే మనం ఎంటర్ చేయాలి. తర్వాత వారి యొక్క డిజిగ్నేషన్ కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొదటైతే ఆ హైయర్ ఆఫీసర్ యొక్క నేము, తర్వాత వారి యొక్క డిజిగ్నేషన్ ఎంటర్ చేయాలండి. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్, తర్వాత ఫోటో సింబల్ ఉంది కదండి, అక్కడ మనమైతే కెమెరా సింబల్ని అయితే టచ్ చేస్తే మనకు వారి యొక్క ఫోటోని ఎంచుకో ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్, తర్వాత చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనమాట. క్యాప్చర్ ఇమేజ్ అంటే డైరెక్ట్ లైవ్లో మనం ఫోటో తీయడం, లేదంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని అనుకోండి. ఆల్రెడీ మనం ఫొటోస్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దామండి, తీసుకుందాం. చూస్ ఫ్రమ్ గ్యాలరీ అండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫొటోస్ టచ్ చేయాలి. ఫొటోస్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక ఫోటోని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో యారో మార్క్ ఉంటుంది, అక్కడ మనం టచ్ చేయాలి. ఫోటో అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి, ద స్టేటస్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెమిసెస్ ఇంక్లూడింగ్ కిచెన్ అండ్ సరౌండింగ్స్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్. అంగన్వాడీ సెంటర్ మరియు కిచెన్కి సంబంధించిన ఫొటోస్ ఏ విధంగా క్లీన్ చేశారా, ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నా. గుడ్డా, యావరేజా, బ్యాడ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. సో గుడ్కి ఫోటో, గుడ్ అని టచ్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, యావరేజ్ కూడా కెమెరా అవుతుంది. బ్యాడ్ అని టచ్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ కాదనమాట, అంటే ఫోటో అప్లోడ్ చేయడానికి. సో గుడ్ కాబట్టి మనం ఇదొకటి తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఫొటోస్లోకి వెళ్ళాలి. తర్వాత మనకు సెంటర్కి సంబంధించిన ప్రెమిసెస్ అది మనం కూడా కిచెన్ అనేది మనం తీసుకుందామండి. తర్వాత వచ్చేసి స్టేటస్ మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్ అంగన్వాడీ సెంటర్ అని చెప్పి ఇచ్చాడనమాట. గుడ్, యావరేజ్, బ్యాడ్. తర్వాత అది కూడా మనం ఒక ఫోటోని అయితే తీసుకుందాం. మనం ఆ ఫోటోని తీసుకున్నామండి. తర్వాత వచ్చేసి ఈ సఫిషియంట్ గ్రీనరీ స్పేస్ అవైలబుల్ అంగన్వాడీ సెంటర్. మనకు పచ్చదనంగా మనకు సరిపోయేమైనా ఉందా అని చెప్పేసి, అందుబాటులో ఉందా లేదా అని చెప్పి అడిగాడు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అండి. ఎస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మనం ముందే ఫొటోస్ తీసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి మనము ప్రెమిసెస్ని అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ప్రివెంటింగ్ వాటర్ స్టాగ్నేషన్ టు మెయింటైన్ ఏ మస్కిటో ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంగన్వాడీ సెంటర్ అని చెప్పి, ఇక్కడ నీరు నిలబడుకోకుండా మనకి దోమలు రాకుండా ఉండేదానికి అక్కడ మనము ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి అడుగుతుందన్నమాట. సో అది కూడా మనం ఫోటో అప్లోడ్ చేయాలి. మనం ఫోటో అప్లోడ్ చేయడండి. చివరిగా వచ్చేసి వెదర్ అంగన్వాడీ సెంటర్స్ ఆర్ కండక్టింగ్ వీక్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ యూజింగ్ ఆఫ్ టాయిలెట్స్, ట్రాష్ బిన్స్ అండ్ శానిటేషన్ టు ది చిల్డ్రన్ అండ్ మదర్స్. ఈ యొక్క టాయిలెట్స్ గురించి, తర్వాత డస్ట్బిన్స్, ట్రాన్స్బిన్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం ఏం చేయాలా, వీక్లీ అవేర్నెస్ చేస్తున్నట్లు మనకైతే ఒక ఫోటో అయితే అడుగుతున్నారనమాట. సో అది కూడా మనం అప్లోడ్ చేద్దామండి. ఈ ఫోటోని అయితే టచ్ చేసి తీసుకుందామండి. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ని అయితే మనము తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి సేవ్ ఆఫ్లైన్ డేటా, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు నెట్ ఉంటే మనం డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ డేటాని అయితే టచ్ చేసుకోవాలి. ప్లీజ్ యాడ్ నేమ్ అండ్ డిజిగ్నేషన్. ఇక్కడ మనము నేమ్ అండ్ డిజిగ్నేషన్ అనేది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చేసామండి. యాడ్ కొట్టాలి. ఇక్కడ మనం యాడ్ అనేది టచ్ చేయాలి. డిజిగ్నేషన్ కూడా ఎంటర్ చేద్దాం. తర్వాత యాడ్ అండి. చేసిన తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, దిస్ స్వచ్ఛత డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి ఓకే మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకైతే అది అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఈ విధంగా అండి మనము SSA యాప్లో మనము ఎంటర్ చేయాల్సిన విధానం అండి. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీతో అంగన్వాడీ టీచర్స్ కూడా పంపించండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.